పార్లమెంట్కి సంబంధించిన సమావేశాలు ప్రారంభమైనాయి. కేంద్రంలోని ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు సంచలనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అవును, తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న తాజా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇదే సందర్భంలో ఆర్థిక సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. ఇలాంటి మనిషి అధికారంలో ఉంటే ఇంకెంత ప్రజలకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రజానికంకు చెప్పేసింది. వ్యవసాయ రంగంలో అంటే 2021లో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. 2021లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్ట్ ఒకటి చేపట్టింది. ప్రస్తుతం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రశంసల వర్షం కురిపించే కార్యక్రమం చేశారు కదా. అదే 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టారు. ఇక్కడ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి GIS సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ని తెచ్చారు. ఇక్కడే టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇదే. ట్యాంపరు లేకుండా ఎవ్వడు మోసం చేయకుండా ఇంకోటి ల్యాండ్ మరొకటి వచ్చి రేపొద్దున ఇబ్బంది పెట్టే ఆస్కారమే లేకుండా డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ద్వారా టైటిల్స్ ఇచ్చారు. దీన్ని ఇప్పుడు కేంద్రంలోని నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో NDA సర్కార్ ప్రశంసల వర్షం కురిపిస్తూ పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు అమాంతం పైకెత్తారు. మొత్తం 6,901 గ్రామాల్లో ఈ సర్వే జరిపించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మొత్తం 81 లక్షల భూములు పునః సర్వే జరిగింది. దాదాపు 81 lakhs అంటే 81 లక్షల ఎకరాల భూములు రీసర్వే ద్వారా పునఃసర్వే జరిగింది. 86,000 భూ సరిహద్దులు వివాదాలు పరిష్కారం అయ్యాయని. అంటే ఇది మామూలు విజనరీ కాదండి. మార్కెట్లో చెప్పే విజన్ ఒకటైతే జగన్ చెప్పేవాడు తక్కువ, చేసేవాడే ఎక్కువ అని ఇక్కడ కేంద్రం ప్రశంసలించింది. 86,000 భూ వివాదాలకు సంబంధించిన పరిష్కారం ఇక్కడ క్లియర్ అయిపోయాయని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చప్పట్లు కొట్టింది. దీంతో చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా బట్టబయలవ్వడమే కాదు, కాల్చి పారేసినట్టు అయిపోయింది.